ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ద్వారా ప్రస్తుత ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఎంపాక్స్ వైరస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎంపాక్స్ వైరస్ కోవిడ్ మహమ్మారి సృష్టించిన మహావిలయం నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఎంపాక్స్ రూపంలో మరో వైరస్ భూతం భూమండలాన్ని చుట్టేస్తోంది. తొలుత ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఈ వైరస్ తాజాగా రూపాంతరాలు చెంది ప్రాణాంతకంగా పరిణమించింది. నిర్లక్ష్యం వహిస్తే మరో మహమ్మారిని స్వయంగా ఆహ్వానించిన వారమవుతామని ప్రపంచ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 14వ తేదీన ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. ఆఫ్రికా ఖండాన్ని దాటి వేరే ఖండాల దేశాల్లోనూ వేగంగా వ్యాపిస్తుండటంతో 2022 ఏడాది తర్వాత తొలిసారిగా WHO గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. 2023తో పోలిస్తే ఆఫ్రికాలో 2024 జనవరి నుంచి జూలై వరకు అనగా 7 నెలల్లో 15,000 కేసులు నమోదయ్యాయి. 537 మంది ఎంపాక్స్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా స్వీడన్, పాకిస్తాన్లకు ఈ వైరస్ పాకింది. అసలు ఏమిటి ఈ ఎంపాక్స్ వైరస్ అనేది తెలుసుకుందాం. 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్ను కనుగొన్నారు. అందుకే ఈ వైరస్కు మంకీ పాక్స్ పేరు స్థిరపడింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికిని కనిపెట్టారు. 1970లో కాంగో దేశంలో 9 ఏళ్ల బాలుడికి ఈ వైరస్ సోకడంతో తొలిసారిగా మనుషుల్లో ఈ వైరస్ గుర్తించారు. మనుషులు, చిట్టెలుకలకు ఈ వైరస్ సోకడంతో మంకీ పాక్స్కు బదులు ఎంపాక్స్ అనే పొట్టి పేరును ఖరారు చేశారు. ఆర్థోఫాక్సో వైరస్ రకానికి చెందిన ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులు వస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న మశూచి వ్యాధికి కారణమైన వైరస్ ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గోమశూచి, వసినియా వంటి వ్యాధులను కలిగించే వైరస్ కూడా ఈ రకానికి చెందినది. వైరస్ ఎలా సోకుతుంది? అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. కుక్క లేదా ఇతరత్ర పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా వైరస్ సోకుతుంది. లక్షణాలు: చర్మంపై దద్దుర్లతో పాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి వస్తాయి. ఒళ్ళంతా నీరసంగా ఉంటుంది. గొంతు ఎండిపోతుంది. మధ్యస్థాయి పొక్కులు పైకి తేలి ఇబ్బంది కలిగిస్తాయి. మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి, వన్యప్రాణుల నుంచి సోకుతుంది. 90% కేసుల్లో ముఖం పైన, 70% కేసులు అరచేతులు, పాదాల మీద, 30% కేసుల్లో జననాంగాల మీద పొక్కులు వస్తాయి. నీటి బొడిపెలుగా చిన్నగా మొదలై పెద్దవై తర్వాత సొన చేరి ఎక్కువగా నల్లగా మారి పగులుతాయి. వీటికి వ్యాక్సిన్ ఉందా? అత్యల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతం ఎంపాక్స్ సోకిన వారికి నిర్దిష్టమైన చికిత్స విధానం కానీ, వ్యాక్సిన్ కానీ ఏమీ లేవు. మశూచి చికిత్సలో వాడే యాంటీవైరల్ ఔషధమైన టికోవిరమాట్ ను ఎంపాక్స్ రోగులకు ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. వేటి ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది? రోగి వినియోగించిన దుస్తులు, మంచం, టవల్స్, పాత్రలు సాధారణ వ్యక్తి వాడితే అతనికి వైరస్ వస్తుంది. కరచాలనం చేసినా సోకుతుంది. తల్లి నుంచి బిడ్డకు వైరస్కు సంక్రమించవచ్చు. కొత్తగా ఏ దేశాల్లో విస్తరించింది? కొత్తగా 13 ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. కొత్త కేసుల్లో 96% కేసులు ఒక్క కాంగోలోనే గుర్తించారు. ఎంపాక్స్ కొత్త వేరియంట్ రోగుల్లో మరింతగా వ్యాధిని ముదిరేలా చేసి జననాంగాల వద్ద చర్మ గాయాలకు కారణమవుతుంది. దీంతో తమకు వైరస్ సోకిందన్న విషయం కూడా తేలిక చాలామంది కొత్త వైరస్ అంటిస్తున్నారు. 2022 ఏడాదిలో ఎంపాక్స్ క్లాడ్ 2 రకం వేరియంట్ విజృంభిస్తే ఈసారి క్లాడ్ 1 వేరియంట్
వేగంగా సంక్రమిస్తోంది. ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరం. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.